కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 4 కూలీలు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 ఉపాధి హామీ కార్మికులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 2 పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ఉదయం 5:30 గంటల సమయంలో కాకినాడ రూరల్ ప్రాంతంలోని చీడిగా ప్రాంతానికి చెందినటువంటి ఉపాధి హామీ కార్మికులు రోజువారీ పనుల నిమిత్తం భాగంగా ఈరోజు కొవ్వూరు బ్రిడ్జి వద్దకు వచ్చారు. ఇక్కడ పంట కాలువలు ఈ పూడికి తీయడానికి వచ్చి ఉదయం 6 గంటల సమయంలో పనులు ప్రారంభించారు. సరిగ్గా 6:30 గంటల సమయంలో వీరు రోజువారీ మస్టర్లు వేసే సమయంలో రోజు ఫోటోలు తీస్తారు. ఉపాధి హామీ కార్మికులు ఫోటోలు తీస్తారు. అయితే ఆ ఫోటోలు తీసే సమయంలో ఇక్కడ ఈ బ్రిడ్జి ప్రాంతంలో సిగ్నల్స్ లేవని చెప్పేసి వారు సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ముందుకు వెళ్లారు. అక్కడ ఫోటో దిగి తర్వాత మళ్ళీ యథావిధిగా తమ పనులు చేసుకుందాం అని చెప్పేసి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఒక్కసారిగా అత్యంత వేగంగా వచ్చేసి ఆ ఉపాధి హామీ కార్మికులు అయితే ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఉపాధి హామీ కార్మికులు మొత్తం 4 మహిళలు అయితే అక్కడ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా రెడ్ మార్క్ చేసేసి మొత్తం కూడా ఎవరిని వెళ్లకుండా కూడా ప్రాంతం మొత్తం కూడా బంద్ చేశారు. అయితే ఈ 4 కార్మికులు ఒక్కసారి అక్కడే ఘటనా స్థలంలోనే మొత్తం కూడా మృతి చెందారు. శరీర భాగాలు మొత్తం కూడా చంద్రవదర అయిపోయినాయి. మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి వెంటనే పోలీసులు కాకినాడ జీజీహెచ్కి తరలించారు. వారిద్దరిలో కూడా ఒకరి పరిస్థితి మరింత విషమంగా ఉంది. మరొకరు అయితే కాస్త చికిత్స అయితే పొందుతూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా టిప్పర్ లారీ అత్యంత వేగంగా రావటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటమే ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు అయితే ఇప్పటికే ప్రాథమిక అంచనా వేశారు. అయితే ఇంకొక తీవ్రంగా గాయపడిన వారు కూడా పరిస్థితి విషమంగా ఉంది. వారు కూడా చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం కూడా ఇక్కడ రోజువారీ ఉపాధి హామీ కార్మికులు అయితే రోజువారీ ఇక్కడ పంట కాలువలు పూడికైతే చేస్తారు. మొత్తం కూడా 3 బ్యాచ్లుగా 3 బృందాలుగా అయితే వస్తారు. ఒక్కొక్క బృందానికి సుమారు 20 నుంచి 30 మంది కార్మికులు ఉంటున్నారు. ఇప్పుడు ఈ మృతులు చెందినటువంటి ఈ బృందంలో మొత్తం కూడా 20 మంది కార్మికులు ఉన్నారు. ఈ 20 మంది ఉదయం వచ్చేసి పనులు యథావిధిగా రోజువారీ పనులు అయితే చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే 20 మందిలో 6 అయితే ఈ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 4 ఘటనా స్థలంలో మృతి చెందారు. 2 అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఒకసారి మృతుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మృతులందరూ కూడా ఈ కాకినాడ రూరల్ ప్రాంతం చీడిగా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఒక మహిళ వాసంశెట్టి సత్యావతి 60 సంవత్సరాలు, అదేవిధంగా బాలిక కృష్ణవేణి 35 సంవత్సరాలు, కాదా చిట్టమ్మ 45 సంవత్సరాలు, చెల్లూరి అన్నవరం 45 సంవత్సరాలు. వీరు 4 కూడా ఇక్కడ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొక 2 మట్టపర్తి అరుణకుమారి 50 సంవత్సరాలు, బాలిక నాగమణి 50 సంవత్సరాలు. వీరిద్దరి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పి కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వైద్య చికిత్స అయితే కొనసాగుతున్నాయి. ఈ ఘటనా స్థలాన్ని పోలీసులు అందరూ కూడా ఇప్పుడే ఘటనా స్థలాన్ని చేరుకొని మొత్తం కూడా అన్ని పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ రోడ్డు పక్కనే ఉన్నటువంటి పంట కాలంలో పూడుకు తీయడానికి అయితే రోజు కూడా ఉపాధి హామీ కార్మికులు అయితే వస్తున్నారు. గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడే పనులు కొనసాగుతున్నాయి. రోజువారీ లాగానే ఈ రోజు కూడా ఉదయం 5:30 గంటల సమయంలో పనులకు వచ్చారు. పనులకు వచ్చినటువంటి వారిని ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఫోటోలు తీసుకోవాలని చెప్పేసి తెలవడం తోటి వీళ్ళందరూ కూడా రోడ్డు పైకి వచ్చారు. రోడ్డు పైకి వస్తే అక్కడ సిగ్నల్స్ రాలేదు. వెంటనే సిగ్నల్స్ రావడం అనేది కొంత దూరం వెళ్దాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆ బ్రిడ్జి పైనే సుమారు 1/2 కిలోమీటర్ మేరకు ముందుకు వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగారు. వీరందరూ కూడా అటెండెన్స్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ యథావిధిగా పనులు చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇలా రోడ్డు పైన వస్తున్న క్రమంలో అయితే టిప్పర్ లారీ అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టడం తోటి వీరందరూ కూడా అక్కడే ఘటనా స్థలంలోనే మృతి చెందారు. 4 మృత్యువాత పట్టడం తోటి ఆ తోటి కార్మికులందరూ కూడా బాగా విషాదఛాయల్లోకి వెళ్ళిపోయారు. ఈ ప్రాంతం మొత్తం కూడా విషాదఛాయల్లో ఉంది. తాము రోజు పొట్టకోటి కోసం ఇలా పనులు చేసుకుంటాము. పొట్టకోటి కోసం ఉదయాన్నే ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా మిగతా జీవిగా మారిపోవడం తోటి ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఇప్పటికే డోమాపీడి మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా ఉపాధి హామీ కార్మికులకు సంబంధించినటువంటి సూపర్వైజర్ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే అంచనా వేస్తున్నారు. అయితే వీరికి ఏదైనా సహాయం అందుతుందా ప్రభుత్వం నుంచి అని చెప్పి కూడా పలు విధాల్లో కూడా ఇప్పటికే చూసిస్తున్నారు. ఉపాధి హామీకి సంబంధించినటువంటి 2 లక్షల బీమా కూడా ఉంటుందని చెప్పి అయితే డోమాపీడి చెప్తున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అవుతుంది కూడా తర్వాత తెలుసుకుని మొత్తం పూర్తి వివరాలని చెప్పి చెప్తామని కూడా చెప్తున్నారు. అయితే ఈ తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 కార్మికులు మృతి చెందడం, మరొక 2 పరిస్థితి అయితే తీవ్రంగా ఉండటంతో ప్రాంతం మొత్తం కూడా విషాదఛాయలు ఎదుర్కొన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఘటనకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓటు. ధన్యవాదాలు ఈశ్వర్.